హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శిరీష ఫిజిక్స్. ఎలా ఉన్నారు? లంచ్ చేశారా? టిఫిన్ చేశారా? డిన్నర్ చేశారా? ఇవాళ మన లాంగ్ ఆన్సర్ టాపిక్ వచ్చేసిన సెకండ్ సెమిస్టర్ వాళ్ళకి ఆబ్టైన్ ద మాక్స్వెల్స్ థర్మోడైనమిక్ ఈక్వేషన్స్ ఫ్రమ్ థర్మోడైనమిక్ పొటెన్షియల్స్. మనం ఆల్రెడీ షార్ట్ ఆన్సర్స్ లో థర్మోడైనమిక్ పొటెన్షియల్స్ డిస్కస్ చేసాం కదా నాన్న. ఏమేం చెప్పుకున్నాము? ప్రెషర్, వాల్యూమ్, టెంపరేచర్, ఎంథాల్పీ అండ్ ఇంటర్నల్ ఎనర్జీ అని చెప్పాం కదా నాన్న. ఒకసారి చూడండి ఆ థర్మోడైనమిక్ పొటెన్షియల్స్ ఏంటో. థర్మోడైనమిక్ పొటెన్షియల్ ఈజ్ ఏ ఫంక్షన్ విచ్ గివ్స్ ద ఎనర్జీ ఆఫ్ థర్మోడైనమిక్ సిస్టమ్స్ బేస్డ్ ఆన్ ద 5 state variables. What are those 5 state variables? Pressure, volume, temperature, enthalpy and internal energy. Pressure P nana, V ante volume, T temperature, S enthalpy and U is the internal energy. From the 4 state variables P, V, T and S, ikkada U ni eliminate cheseddam ante internal energy ni. 6 possible pairs are obtained. Entavi pressure, volume, pressure, temperature, pressure enthalpy, volume temperature, volume enthalpy and టెంపరేచర్ ఎంథాల్పీ అనమాట. ఇవి పాసిబుల్ వేస్. సో మనకేం తెలిసిన పీ కామా వీని తీసుకుంటే ద వర్క్ డన్ డెల్టా డబ్ల్యూ స్మాల్ వర్క్ డన్ డెల్టా డబ్ల్యూ ఈక్వల్ టు లేదా డిడబ్ల్యూ ఈక్వల్ టు పీ ఇంటూ డివి. ఓకే, అలాగే పీ కామా ఎస్ తీసుకుంటే డిక్యూ ఈక్వల్ టు ఏడియాబాటిక్ టిడిఎస్. ఓన్లీ 4 pairs are considered, that is P comma T, P comma S, V comma T and V comma S are considered for thermodynamic relations. ఈ 4 నే మనం థర్మోడైనమిక్ రిలేషన్స్ కి యూజ్ చేస్తాం. మాక్స్వెల్స్ రిలేషన్స్ వాటిల్లో అనమాట. సో దేర్ ఆర్ 4 types ఆఫ్ థర్మోడైనమిక్ రిలేషన్స్. ఏంటన్నా అవి? ఇంటర్నల్ ఎనర్జీ యు, యు ఈజ్ ఏ ఫంక్షన్ ఆఫ్ ఎంథాల్పీ అండ్ ద వాల్యూమ్. యు ఆఫ్ ఎస్ కామా వి అన్నాం కదా. Helmholtz free energy which is denoted with F. F is a function of temperature and volume. Enthalpy ante H S comma P. Gibbs function G of P comma T anamata. Okay, so ఇప్పుడు ఏం చేద్దాం? Maxwell's first thermodynamic relation from thermodynamic potential U of S comma R నుంచి మనం ఏం చేద్దాం నాన్న? థర్మోడైనమిక్ రిలేషన్ తీసుకోదాం. ఇంటర్నల్ ఎనర్జీ నుంచి తీసుకొచ్చేది ఫస్ట్ రిలేషన్. అలా మన 4 రిలేషన్స్ తీసుకొని రావాలి. సో ఫస్ట్ అకార్డింగ్ టు ఫస్ట్ అండ్ సెకండ్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్ ద ఈక్వేషన్ ఫర్ చేంజ్ ఆఫ్ ఇంటర్నల్ ఎనర్జీ du ఈక్వల్ టు డెల్టా క్యూ మైనస్ పీడివి. du ఈక్వల్ టు డెల్టా క్యూ అంటే ఇంత ముందు చెప్పా కదా టీడీఎస్ మైనస్ పీడివి. సో పార్షియల్లీ డిఫరెన్షియేటింగ్ ది అబోవ్ ఈక్వేషన్ విత్ రెస్పెక్ట్ టు ఎంథాల్పీ ఎస్ అండ్ వాల్యూమ్ వి అనమాట. వాల్యూమ్ వి తోను ఎంథాల్పీ ఎస్ తోను మనం పార్షియల్ గా డిఫరెన్షియేషన్ చేద్దాం. పార్షియల్లీ డిఫరెన్షియేషన్ అనగానే మనకి ఏమొస్తుంది? డి ప్లేస్ లో డో వస్తుంది. సో డో యూ బై డో ఎస్, ఇది ఫస్ట్ లైన్ ఉంది కదా, డో యూ బై డో ఎస్ అట్ కాన్స్టెంట్ వాల్యూమ్ వి విచ్ ఈజ్ ఈక్వల్ టు చూడనా టీ వచ్చింది. దీని మొత్తాన్ని మన పార్షియల్ డిఫరెన్షియేషన్ విత్ రెస్పెక్ట్ టు ఎస్ విత్ రెస్పెక్ట్ టు వి చేయాలా. ఫస్ట్ నేను విత్ రెస్పెక్ట్ టు ఎస్ చేస్తున్నా. చెయ్యండి, జాగ్రత్త చూడండి, కన్ఫ్యూజ్ అవ్వకుండా. డో యూ బై డో ఎస్ ఈక్వల్ టు డో టీ ఇంటూ డిఎస్ అంటే టీడిఎస్ బై డో ఎస్ కదా, అవునా? టీడిఎస్ బై డో ఎస్ రావాలి. డిఎస్ క్యాన్సిల్ అయిపోతుంది, టీ మిగులుతుంది. మైనస్ టీ ఇంటూ డో వి బై డో ఎస్. అసలు అక్కడ ఎస్ టర్మే లేదు కదా. సో దాన్ని డిఫరెన్సియేషన్ చేస్తే ఆ పీడివి టర్మ్ ఏమైపోతుంది? 0 అయిపోతుంది. సో అందుకే మనకి ఫస్ట్ విత్ రెస్పెక్ట్ టు ఎంథాల్పీ మనం డిఫరెన్సియేషన్ చేస్తే డో యూ బై డో ఎస్ ఎట్ వి ఈక్వల్ టు టీ వచ్చింది అనమాట. అలాగే అండ్ డో యూ బై డో వి చేయాలి. నెక్స్ట్ వాల్యూమ్ కి చేయాలి. ఫస్ట్ టర్మ్ లో వాల్యూమ్ లేదు కదా, టీడిఎస్ఏ ఉంది కదా. టీడిఎస్ బై డో వి వేస్తే ఏమవుతుంది? మనకి క్యాన్సిల్ అయిపోతుంది. ఇప్పుడు మనం విత్ రెస్పెక్ట్ ఎక్స్ డిఫరెన్సియేషన్ చేయాలి అని అంటే పైన టర్మ్ లో ఎస్ ఉండాలి, వైతో చేయాలంటే పైన టర్మ్ లో వై ఉండాలి. అలా లేకపోతే ఆ టర్మ్ ఏమైపోతుంది అన్న? డిఫరెన్సియేషన్ 0 అయిపోతుంది కదా, అలా అనమాట. సో విత్ రెస్పెక్ట్ టు వాల్యూమ్ చేస్తే నాకేమొచ్చింది? మైనస్ పి అనేది వచ్చింది అనమాట. సో ఇప్పుడు ఏం చేద్దాం? యాజ్ డియూ ఈజ్ ఏ పర్ఫెక్ట్ డిఫరెన్షియల్ అండ్ సింగిల్ వాల్యూడ్. సో ఏం చేద్దాం? డో బై డో వి ఆఫ్ డో యూ బై డో ఎస్ ఎట్ వి విత్ రెస్పెక్ట్ టు ఎస్ ఎంథాల్పీ విచ్ ఈజ్ ఈక్వల్ టు డో బై డో ఎస్ ఆఫ్ డో యూ బై డో వి ఎట్ ఎస్ అట్ వి. జాగ్రత్త చూడండి, నేను ఇక్కడ ఏం చేయాల, ఈ పైన ఉన్న ఈ ఫంక్షన్ కి ఫస్ట్ డో బై డో వితో చేసా. ఇక్కడ వి ఉంది కదా, ఎస్ చేసా. ఇక్కడ వి వచ్చింది కాబట్టి డో బై డో ఎస్ చేసా, ఇక్కడ వి వేసా, అంతే సింపుల్. సబ్స్టిట్యూటింగ్ ద కరెస్పాండింగ్ వాల్యూస్. డో బై డో వి ఆఫ్ డో యూ బై డో ఎస్ అంటే ఎంత మనకి? టీ. అలాగే డో యూ బై డో వి అంటే ఎంత? మైనస్ పి. సో ఏమొచ్చింది ఫైనల్ గా? డో టీ బై డో వి ఎట్ ఎస్ ఈక్వల్ టు మైనస్ డో పి బై డో ఎస్ ఎట్ వి.
దీన్ని ఏమంటాము? రిప్రజెంట్స్ ద ఫస్ట్ థర్మోడైనమిక్ పొటెన్షియల్. ఏమంటున్నా? మ్యాక్స్వెల్స్ ఫస్ట్ థర్మోడైనమిక్ రిలేషన్ డిరైవ్డ్ ఫ్రమ్ ద థర్మోడైనమిక్ పొటెన్షియల్ యూ అనమాట. యూని బేస్ చేసుకునే కదా నాన్న మనం మ్యాక్స్వెల్స్ ఫస్ట్ ఈక్వేషన్ తీసుకొచ్చాం. ఇప్పుడు సెకండ్ ఈక్వేషన్ obtain the Maxwell second relation given Maxwell's second thermodynamic relation from thermodynamic potential f of t, v అంటే హెల్మ్హోల్ట్జ్ ఫంక్షన్ తీసుకుంటున్నాను. అది ఎలా రాస్తాము? సేమ్ ప్రొసీజర్, ఈక్వేషన్ మారుతుంది. df ఈక్వల్ టు మైనస్ pdv మైనస్ sdt. సో ఇక్కడ పార్షియల్ గా డిఫరెన్సియేషన్ చేయండి అన్న విత్ రెస్పెక్ట్ టు టెంపరేచర్ అంటే టీ అండ్ ఎఫ్ లో చేయాలన్నమాట. చేయండి. ఇక్కడ ఫస్ట్ డో ఎఫ్ బై డో టీ ఎట్ వి ఈక్వల్ టు చేస్తే ఏమొస్తుంది? టీ చేస్తున్నాను కదా, మైనస్ టీ మైనస్ ఎస్ వస్తుంది. అలాగే డో ఎఫ్ బై డో టీ చేస్తే ఇక్కడ ఏమొస్తుంది అన్న డో ఎఫ్ చేస్తే పివి, డో వి చేస్తే మైనస్ పి వస్తుంది. అంటే ఇక్కడ ఎస్ వి చేస్తున్నాము. యాజ్ ఇట్ ఈస్ గా డో బై డో వి ఆఫ్ ఇది డో ఎఫ్ బై డో టీ, ఇల్లు కూడా అంతే. ఇక్కడ డో బై డో టీ ఆఫ్ డో ఎఫ్ బై డో వి సబ్స్టిట్యూట్ చేయండి. వాల్యూస్ తీసుకెళ్లి డో బై డో వి ఆఫ్ డో ఎఫ్ బై డో టీ అంటే ఎంతనన్నా మనకి ఎస్ వచ్చింది కదా, ఇక్కడ మైనస్ ఎస్, ఇక్కడేమో మైనస్ పి, మైనస్ మైనస్ క్యాన్సిల్ అయిపోతాయి టూ సైడ్స్. సో డో ఎస్ బై డో ఎఫ్ ఎట్ టీ ఈక్వల్ టు డో పి బై డో టీ ఎట్ టీ అనమాట. దీన్ని ఏమంటాం? మ్యాక్స్వెల్స్ సెకండ్ థర్మోడైనమిక్ రిలేషన్ అని అంటాము. సిమిలర్లీ మ్యాక్స్వెల్స్ థర్డ్ థర్మోడైనమిక్ రిలేషన్ చూడండి, అది దేని నుంచి చేస్తున్నాము? ఫ్రమ్ ద డెఫినేషన్ ఆఫ్ ఎంథాల్పీ డిహెచ్ ఈక్వల్ టు టీ డిఎస్ ప్లస్ విడిపి. పార్షియల్ గా డిఫరెన్సియేషన్ చేయండి. డో హెచ్ బై డో ఎస్ ఎట్ పి ఈక్వల్ టు డిఎస్ బై డిఎస్ అంటే టీ వస్తుంది. అలాగే డో హెచ్ బై డో పి అప్పుడు ఏమొస్తుంది? వి వస్తుంది అనమాట. ఓకే, నెక్స్ట్ యాజ్ డిహెచ్ ఇస్ పర్ఫెక్ట్ డిఫరెన్షియల్ కాబట్టి డో బై డో పి ఆఫ్ డో హెచ్ బై డో ఎస్ ఈ వాల్యూస్ ని సబ్స్టిట్యూట్ చేయండి. టీ ఇక్కడేమో వి. సో డో టీ బై డో పి ఎట్ ఎస్ ఈక్వల్ టు డో వి బై డో ఎస్ ఎట్ పి. దీన్ని ఏమంటాము? థర్డ్ మ్యాక్స్వెల్స్ థర్మోడైనమిక్ రిలేషన్ అని అంటాము. ఫోర్త్ మ్యాక్స్వెల్స్ వచ్చేసరికి ఏంటన్నా? మ్యాక్స్వెల్స్ ఇక్కడ గిబ్స్ ఫ్రీ ఎనర్జీని తీసుకున్నా. డిజి ఈక్వల్ టు విడిపి మైనస్ ఎస్డిటి. యాజ్ ఇట్ ఈస్ డిఫరెన్సియేషన్ ఫస్ట్ పి తోటి నెక్స్ట్ టీ తోటి చేయాలి. ఇక్కడ చూడండి విడిపి ఎస్డిటి ఉంది కదా, సో పి తో డిఫరెన్సియేషన్ తర్వాత టీ తో డిఫరెన్సియేషన్ చేస్తే వి అండ్ మైనస్ ఎస్ లో వస్తాయి మనకి. వచ్చి మళ్ళీ డో బై డో టీ డో బై డో పి చేసి సింప్లిఫై చేస్తే డో వి బై డో టీ ఎట్ పి ఈక్వల్ టు డో ఎస్ బై డో పి ఎట్ బి వస్తుంది. దీన్ని థర్డ్ థర్మోడైనమిక్ మ్యాక్స్వెల్స్ థర్మోడైనమిక్ రిలేషన్ అని అంటాం అనమాట. నెక్స్ట్ వచ్చేసరికి డిరైవ్ అన్ ఎక్స్ప్రెషన్ ఫర్ జౌల్ కెల్విన్ కోఎఫిషియంట్ ఫర్ ఏ పర్ఫెక్ట్ గ్యాస్. ఏంటన్నా జౌల్ కెల్విన్ కోఎఫిషియంట్ అంటే ఇది ఈక్వేషన్. మ్యూ ఈక్వల్ టు 1 బై సిఆర్ ఇంటూ ఆర్ ఇంటూ డో వి బై డో టీ ఎట్ వి మైనస్ వి, దట్ ఈస్ ఈక్వేషన్ నెంబర్ 1. దాన్ని ఈక్వేషన్ అనుకుందాం, జౌల్ కెల్విన్ కోఎఫిషియంట్ ఈక్వేషన్ అనుకుందాం. ఇప్పుడు దాన్ని మనం డిరైవ్ చేయాలి. ఎలా డిరైవ్ చేస్తున్నానా చూడండి. అంటే ఏంలా ఇట్ పర్ఫెక్ట్ గ్యాస్ అంటున్నాడు కదా, ఇట్ బికమ్ జీరో అయింది అనుకో, వాల్యూ మ్యూ ఈక్వల్ టు జీరో అయితే దెన్ వీ కెన్ సే దట్ ఇట్స్ ఏ పర్ఫెక్ట్ గ్యాస్ అని అంటాం. జనరల్ గా మనకి పర్ఫెక్ట్ గ్యాస్ ఈక్వేషన్ అంటే బాయిల్స్ లా నుంచి ఎలా చెప్తాం? పివి ఈక్వల్ టు ఆర్టీ గుర్తుందా? సో అదే రిలేషన్ తీసుకుంటుంది. ద గ్యాస్ ఈక్వేషన్ ఫర్ ఏ పర్ఫెక్ట్ గ్యాస్ ఈస్ గివెన్ బై పివి ఈక్వల్ టు ఆర్టీ. సో చేయండి అన్న, పి డివి ఈక్వల్ టు ఆర్డిటి అంటే కాన్స్టెంట్ ప్రెషర్. దీని నుంచి డో వి బై డో టీ ఈక్వల్ టు ఆర్ ఎట్లాగే ఉంటుంది, పి టు డినామినేటర్ వచ్చింది ఆర్ బై పి. సో ఇప్పుడు మల్టిప్లై బోత్ సైడ్స్ ఆర్ తో మల్టిప్లై చేయండి. ఈక్వేషన్ ఉంది కదా దాన్ని తీసుకురావడం కోసం ఆర్ ఇంటూ డో వి బై డో టీ అట్ పి ఈక్వల్ టు ఆర్టీ బై పి. ఆర్టీ బై పి అంటే దీని నుంచి పివి ఈక్వల్ టు ఆర్టీ నుంచి ఏమొస్తుంది? వి వస్తుంది కదా. సో గామా ఇంటూ డో వి బై డిటి ఎట్ పి మైనస్ వి ఈక్వల్ టు జీరో. ఇప్పుడు ఈ వాల్యూని తీసుకెళ్ళి ఇందులో సబ్స్టిట్యూట్ చేయండి నాన్న, ఎంత వస్తుంది? ఆర్ ఇంటూ డో వి బై డో టీ అట్ టీ వాల్యూ వి వచ్చింది కదా, వి మైనస్ వి ఈక్వల్ టు జీరో. సో మ్యూ ఈక్వల్ టు 1 బై సిఆర్ ఇంటూ జీరో విచ్ ఈస్ ఈక్వల్ టు జీరో. దేర్ఫోర్ ద జౌల్ కెల్విన్ కోఎఫిషియంట్ ఇస్ జీరో ఫర్ ఏ పర్ఫెక్ట్ గ్యాస్ అంటాం అనమాట. ఓకే, నెక్స్ట్ ఆబ్టైన్ అన్ ఎక్స్ప్రెషన్ ఫర్ జౌల్ కెల్విన్ కోఎఫిషియంట్ ఫర్ వాన్ డెర్ వాల్స్ గ్యాసెస్. వాన్ డెర్ వాల్ గ్యాసెస్ కి జౌల్ కెల్విన్ ఈక్వేషన్ ఏంటన్నా ఫార్ములా అంటే పి ప్లస్ ఏ బై వి స్క్వేర్ ఇంటూ వి మైనస్ బి ఈక్వల్ టు ఆర్టీ. ఓకే, సో ఇప్పుడు ఏం చేద్దాం? సింపుల్ గా మల్టిప్లై చేయండి నాన్న. పి ఇంటూ వి మైనస్ పి ఇంటూ బి ప్లస్ ఏ బై వి స్క్వేర్ ఇంటూ వి. అప్పుడు వి క్యాన్సిల్ అయిపోతే ఏ బై వి మైనస్ ఏబి బై వి స్క్వేర్ ఈక్వల్ టు ఆర్టీ. ఏ అండ్ బి అనేదాన్ని ఏమంటాం? వాన్ డెర్ వాల్స్ కాన్స్టెంట్. గ్యాస్ తెలుసు కదండి, వాన్ డెర్ వాల్స్ గ్యాస్
అలాగే as the product of AB is very small when compared to V square and AB by V square can be ignored. సో ఏం చేద్దాము, AB వాల్యూ అనేది చాలా స్మాల్ కాబట్టి ఆ AB వాల్యూ నెగ్లెక్ట్ చేసుకుంటే మనకి ఏమొస్తుంది, PV ఈక్వల్ టు PV ప్లస్ A by V ఈక్వల్ టు RT. సో డిఫరెన్సియేషన్ అప్లై చేయండి నాన్న, P ఇంటూ dP by dt at P ప్లస్ 0 మైనస్ A by V స్క్వేర్ ఇంటూ dou V by dt minus equal to R. So dou V by dou T at P equal to P minus A by V square equal to R. సో ఈ P minus A by V square ని తీసుకెళ్తే ఏమవుతుంది, R by P minus A by V square వస్తుంది. ఈక్వేషన్ 1 అంటే ఏందన్నా, ఈ ఫస్ట్ ఈక్వేషన్. దీని నుంచి మనం ఏం రాయొచ్చు, P equal to RT by V minus B minus A by V square. So substitute the equation 3 in equation 2. Equation 2 అంటే ఇందులో సబ్స్టిట్యూట్ చేయండి అన్న, dou P by dou T at R equal to R by P minus A by V square అంటే ఎంత, RT by V minus B minus A by V square. సబ్స్టిట్యూట్ చేసి సింప్లిఫై చేయండి అన్న, చేస్తే మనకి ఏమొచ్చింది ఫైనల్ గా, R ఇంటూ V minus B by RT minus 2A by B. ఇక్కడ V minus B ని V అనుకుందాము, B అనేది వెరీ స్మాల్ అనుకుంటే ఏం చేద్దాం, T ఇంటూ dou V by dou T at P ఈక్వల్ టు, T ఉంది కదా RT లో, సో RT ఇంటూ టీతో మల్టిప్లై చేసి టీతో టూ సైడ్స్ టీతో మల్టిప్లై చేసి అప్పుడు ఈక్వేషన్ మారదు, RT ఇంటూ V మైనస్ B బై RT మైనస్ 2A బై V. సో T ఇంటూ dou V బై dou T ఇంటూ P ఈక్వల్ టు V మైనస్ B బై 1 మైనస్ 2A బై RT. ఇక్కడ RTని కామన్ తీసా, ఇక్కడ RTని కామన్ తీసి ఇక్కడ RT క్యాన్సిల్ అయిపోతాయిగా, V మైనస్ B బై RT బై RT అంటే 1 మైనస్ 2A బై ఇక్కడ RT లేదు కాబట్టి VRT వచ్చింది అనమాట. ఓకే, సో T into dou V by dou T at P equal to V minus B into 1 minus 2A by VRT whole power minus 1. బైలో ఉన్నది కదా, అటు పక్కకి వెళ్తే whole power minus 1. సో 2A by VRT value is very very less than 1 కాబట్టి neglecting the squares and higher powers. నెగ్లెక్ట్ చేస్తే ఏమొస్తుంది అంటే ఈక్వేషన్ దీన్ని రాయొచ్చు కదా, 1 minus x whole power n 1 plus x by n plus x square by n square ఇట్లా రాస్తాం కదా, ఎక్స్పాన్షన్ చేస్తాం కదా, దాన్ని ఎలా రాస్తున్నాం, 1 plus 2A by VRT ఫస్ట్ టర్మే రాసుకున్నాం, 1 minus x whole power minus 1 equal 1 plus x square plus and so on అని ఉంది కదా, ఇక్కడ ఇచ్చాడు ఈక్వేషన్. ఇలా మనం ఎక్స్పాండ్ చేయాలి దీన్ని, ఏది 1 minus 2A by VRT whole power minus 1 అని చేస్తే నాకు ఇలా వచ్చింది. సో T ఇంటూ dou V dV by dt at P ఈక్వల్ టు V minus B ఇంటూ సింప్లిఫై చేయండి నాన్న, LCM VRT తీసుకుంటే VRT తీసుకున్నాం అనుకో 2A ఇంటూ V మైనస్ B బై VRT, V మైనస్ B ప్లస్ 2A బై RT. ఓకే, సో B ఈజ్ వెరీ స్మాల్ అనుకుంటే V మైనస్ B ఏమనుకుందాం, V అనుకుందాం. అప్పుడు T ఇంటూ dou V బై dou T at P ఈక్వల్ టు మైనస్ V ఈక్వల్ టు 2A బై RT ఇంటూ B వచ్చింది. మనకి జౌల్ కెల్విన్ నుంచి ఈక్వేషన్ ఏం తెలుసు, DT ఈక్వల్ 1 బై CP ఇంటూ T ఇంటూ dou V బై dou T at P మైనస్ V ఇంటూ DP అని తెలుసు కదా. సో ఇప్పుడు సబ్స్టిట్యూట్ చేయండి, T ఇంటూ dou V బై dou T at P ఈక్వల్ టు V ఈక్వల్ టు మైనస్ V ఈక్వల్ టు DT బై DP ఇంటూ CP. ఇప్పుడు DT బై DP ఇంటూ CP ఈక్వల్ ఏమవుతుంది, 2A బై RT మైనస్ B. సో DT బై DP ఈక్వల్ టు 1 బై CR 2A బై RT ఇంటూ B. సో దీని మొత్తాన్ని మ్యూ అనుకుంటే మ్యూ ఈక్వల్ టు 1 బై CP 2A బై RT మైనస్ B. ఫోర్ ఈక్వేషన్ 6 ఈజ్ ద చేంజ్ ఇన్ టెంపరేచర్ ఆఫ్ వాన్ డెర్ వాల్స్ గ్యాస్ ఈక్వేషన్ అని అంటాం అనమాట. సో ఏ కూలింగ్ ఎఫెక్ట్ అక్కర్స్ వెన్, ఎప్పుడు కూలింగ్ ఎఫెక్ట్ వస్తుంది, 2A బై RT వాల్యూ ఇస్ గ్రేటర్ దాన్ B అయినప్పుడు. అదే హీటింగ్ ఎఫెక్ట్ ఎప్పుడు వస్తుంది, 2A బై RT ఈజ్ లెస్ దాన్ B అయినప్పుడు. అలాగే టెంపరేచర్ రిమైన్స్ అన్చేంజ్ ఎప్పుడు అవుతుంది, 2A బై RT ఈక్వల్ టు B అయినప్పుడు. అర్థమవుతుందా, ఈ మూడు ఇందులో మనకి ఇంపార్టెంట్ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ నాన్న ఈ టాపిక్ లో. సో ఇది ఇవాళ క్లాస్ నాన్న, ఈ మూడు ఇంపార్టెంట్ క్వశ్చన్స్. డెరివేషన్ పార్ట్ ఏదైనా టఫ్ ఉంటే మీరు ప్రాక్టీస్ చేయండి, కానీ ఈజీ, చాలా ఈజీ. మీరు అక్కడ ఫంక్షన్ గుర్తుపెట్టుకోవాలి అంతే. ఏం ఫంక్షన్ తీస్తున్నాం, ప్రొసీజర్ అయితే సేమ్ అన్నిటికీ, ఏం ఫంక్షన్ తీస్తున్నాం అనేది గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా, థ్యాంక్ యూ గైస్, ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.